ఇక హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర కారు బీభత్సం సృష్టించింది. డివైడర్ ను ఢీకొట్టిన ఓ కారు విద్యుత్ స్తంభంతో పాటు చెట్టును ఢీకొట్టింది. అయితే ఆ సమయంలో స్పాట్ లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర కారు బీభత్సం సృష్టించింది. డివైడర్ ను ఢీకొట్టిన ఓ కారు విద్యుత్ స్తంభంతో పాటు చెట్టుని ఢీకొట్టింది. అయితే ఆ సమయంలో స్పాట్ లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర కారు బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ లో మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు సృష్టించి రోడ్డు డివైడర్ ను ఢీకొట్టి ఫుట్పాత్ పైకి కారు వెళ్ళింది. అయితే రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఇది అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది, ఆలస్యంగా వెలుగు చూసిందని చెప్పాలి. అయితే కారు నడిపినటువంటి వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు కొంత ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేసినప్పటికీ కూడా కారు నడిపినటువంటి వ్యక్తి పరారులో ఉండడం అతన్ని పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొని విచారిస్తే వాస్తవాలు తెలుస్తాయనేది ప్రస్తుతం పోలీసులు చెప్తున్నటువంటి మాట. మనం ఒక్కసారి విజువల్స్ లో చూస్తే దాదాపు 120 కిలోమీటర్ల స్పీడ్ పైగానే వచ్చి ఆ డివైడర్ కూడా ఢీకొట్టినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం పోలీసులు కూడా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. విజయ చంద్రిక.